తో పాటు ప్రస్తుతం డాక్టర్ వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు. సో వాసుదేవ్ రెడ్డి గారు ఇప్పుడు రైతు రుణమాఫీ మేము చేసామని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి గారు వీలైతే పాలాభిషేకాలు కావచ్చు దాని గురించి కూడా ప్రతి రైతు వేదికల దగ్గర కూడా హోల్డింగ్స్ కూడా పెడుతున్నారు. మీరేమో జరగలేదని చెప్పేసి అంటున్నారు. అండ్ మీ మీడియాలో తప్ప, మీకు సంబంధించిన మీడియాలో తప్ప అన్ని మీడియాలు పాజిటివ్గానే వస్తున్నాయి. అంటే మీరు కావాలని చేస్తున్న కుట్ర అనుకోవచ్చా? ఇది నవ్విపోతురు కదా, నాకెందుకు సిగ్గాని తట్టుంటుంది ఈ మాటలు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీడియాలనే వస్తున్నది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే లేనిది ఉన్నట్టు చెప్తా ఉన్నదని చెప్పి ఏదైతే ప్రచారం జరుగుతూ ఉన్నదో బయట, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనుకూల మీడియాలు కొన్ని రైతుల విషయాలను బహిర్గతం చేయట్లేదు. ఇవాళ ఇది మేము చెప్పింది కాదు, స్వయంగా ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదట్లోనో డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు, ఆ తర్వాత ఆగస్టు 15 అన్నాడు. ఆగస్టు 15 సభలో ఏం చెప్పిండు? 17,000 కోట్ల రుణమాఫీ 22 లక్షల మందికి చేసినామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వారి డిప్యూటీ సీఎం లేటెస్ట్ అప్డేట్ నేను చెప్పేది, ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నది, ఇది ఒక పార్టీ గానో ఒక వ్యక్తిగో నేను చెప్పేది కాదు, పబ్లిక్ డొమైన్లో ఉన్న వీడియోలు మీరు ఎవరైనా కూడా చూసుకోవచ్చు. ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ఏమన్నారు అంటే, మేము ఇప్పటి వరకు 7,500 కోట్లు మాత్రమే రైతులకు బాపీ చేశాము అన్నాడు. అంటే దేన్ని నమ్మాలే? ఇదే కాదు, ఇలా రైతులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా వారి యొక్క ఆవేదనను వెలగక్కుకోవడానికి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం. పార్టీగా మేము ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాత్రం రేపు ఎక్కడికెక్కడ పార్టీ శ్రేణులంతా కూడా రైతులను కలుపుకొని వెళ్ళి మరి ధర్నాలు చేయాలని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మేము ఎక్కడ కూడా పార్టీగా చేయలేదు. ఇప్పటి వరకు రైతులంతా కూడా తన స్వతహాగా ఎవరికి వారుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు రైతు రుణమాఫీ కాలేదు మొర్రో అని చెప్పి ఇలా రాష్ట్రంలో ఉన్న రైతాంగం కూడా చూస్తూ ఉన్నది. ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము 46% మాత్రమే రైతు రుణమాఫీ చేస్తూ ఉన్నది, ఇంకా 54% కావాలి. ఇవాళ కావాల్సిన డబ్బులు మరి వీరే అన్నారు 49,000 కోట్లు కావాలన్నారు. 49,000 కోట్లను 41,000కు తీసుకొచ్చింది వీళ్ళే. అదేవిధంగా 41,000ను 31,000కు క్యాబినెట్ తీర్మానం చేసింది. 31,000 కోట్ల రూపాయలు ఈ రైతు రుణమాఫీకి అవసరమని చెప్పింది. కానీ మీరు చేసింది ఎంత? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. 17,000 కోట్ల 800 మాత్రమే. అంటే మిగతాదంతా ఎటుపోయింది? అంటే కాలేదన్నట్టే కదా. ఇప్పుడేమంటా ఉన్నారు? కొత్త పల్లె అందుకున్నది ఏంది? ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? టెక్నికల్ రీజన్స్ కొన్ని ఉన్నాయి అంటాడు. టెక్నికల్ రీజన్స్ తోటి మీరు తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇలా ఈ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తం కూడా దగా చేసింది, మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మొత్తం కూడా ఈ ప్రభుత్వం 8 నెలల కాలంలో మోసాలు చేస్తూ దగాలు చేస్తే ఈ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది తప్పితే ఎక్కడ కూడా వారు ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది.